హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ విత్ జైన్ 7 కి. ఛానల్ కు మీరు కానీ కొత్తగా వచ్చింటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, ఇప్పుడే వెళ్ళి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో అయితే పెట్టుకోండి, ఎందుకంటే నేను కొత్త వీడియోస్ ఏమైనా చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఫాస్ట్ గా అయితే వస్తుంది గైస్. అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ప్రోటీన్. ప్రోటీన్ మన బాడీకి ఎలా హెల్ప్ అవుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఏంది, అలాగే నేను మీకు ఒక 5 బెస్ట్ ప్రోటీన్ సోర్సెస్ అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను గైస్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా యూస్ఫుల్ అనేది అనిపిస్తుంది. అలాగే ఈ వీడియోకి లైక్ చేసుకోండి గైస్. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో కానీ నచ్చితే లాస్ట్ వరకు చూసి నచ్చితే కానీ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్. అయితే ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఈస్ ప్రోటీన్ అన్నమాట కదా గైస్. ఈ ప్రోటీన్ అంటే ఏందో నేనైతే మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రోటీన్ అనేది ఒక మాలిక్యూల్ అనమాట గైస్. ఆ మాలిక్యూల్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అయితే ఉంటాయి. ఆ అమైనో యాసిడ్స్ అన్ని ఒకలాగా కొలైడ్ అయ్యి మనకైతే ఒక ప్రోటీన్ న్యూట్రియంట్ అయితే మన బాడీలో అయితే ఫామ్ అవుతుంది. ఆ ప్రోటీన్ వల్లే మన బాడీ అనేది గ్రోత్ అనేది వస్తుంది. అలాగే మన బాడీ యొక్క మజిల్స్ అనేటివి బిల్డప్ అవుతాయి గైస్. ఈ ప్రోటీన్ కానీ లేకపోతే మనము బాడీ అనేది మంచిగా బిల్డ్ చేయలేము. ఒక బాడీ బిల్డింగ్ దాంట్లో అయితే నేను చెప్పబోతున్నాను. ప్రోటీన్ లేనిది మన బాడీ అనేది అస్సలు మజిల్ అనేది బిల్డ్ చేయలేదు గైస్. ప్రోటీన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అనేది మన బాడీ బిల్డింగ్ లో అయితే చాలా క్రూషియల్ థింగ్ గైస్. దీన్ని అయితే మనము నెగ్లెక్ట్ చేస్తే మన బాడీ అయితే ఎప్పటికీ గ్రో కాదు. ప్రోటీన్ అయితే మనం మస్ట్ అండ్ షుడ్ కంప్లీట్ చేయాలి గైస్, మన డైలీ ప్రోటీన్ ఇంటేక్ ని. అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రోటీన్ ఎలా మన బాడీకి బెనిఫిట్ అవుతుంది. అయితే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి గైస్. మనం ఏదైనా ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్ అయినా కానీ పర్ఫామ్ చేస్తాం. ఆ పర్ఫామ్ చేయడం వల్ల ఆ యొక్క మజిల్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది గైస్. ఆ బ్రేక్ డౌన్ అయిన మజిల్ కి రికవరీ కావాలి. ఆ రికవరీ కావాలంటే ఫస్ట్ దానికి ప్రోటీన్ అనేది కావాలి గైస్. ఆ ప్రోటీన్ అనేది ఆ మజిల్ బ్రేక్ డౌన్ అయిన మజిల్ దగ్గర వెళ్ళి రికవరీ అయితే చేస్తుంది. ఎంత ప్రోటీన్ మనం తీసుకుంటే అంత ఫాస్ట్ గా అక్కడ ఉన్న మజిల్ అయితే రికవరీ అవుతుంది గైస్. అలా మీ ఓవరాల్ బాడీకి ఎక్కడ ఓవరాల్ బాడీ ట్రైన్ చేస్తే మీకు ఓవరాల్ బాడీకి ప్రోటీన్ ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి ఆడైతే రికవరీ అయితే ఫాస్ట్ గా చేసేకైతే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అయితే మీరు ప్రోటీన్ కానీ తినకపోతే, మీరు అలాగే వర్కౌట్ చేసుకుంటూ పోతే మీ మజిల్స్ అనేవి చాలా రోజులకి రికవరీ కావు. అలా అయితే మీకు కొద్ది రోజులు ఇంకా 2-3 రోజులు మీకు అలా అక్కడే పెయిన్ అనేది ఉండడం అనేది మీరు గమనిస్తారు గైస్. అదే ప్రోటీన్ కానీ తీసుకుంటే మీకు పెయిన్ అనేది ఫుల్గా లైట్గా ఉండి మంచిగా రికవరీ చేసేస్తుంది, ప్రోటీన్ ఇంటేక్ మాత్రం కంప్లీట్గా ఉంటే. అయితే ఆ 5 బెస్ట్ ప్రోటీన్ సోర్సెస్ లో ఫస్ట్ ప్రోటీన్ సోర్స్ వచ్చేసి సోయా చంక్స్ అనమాట గైస్. సోయా చంక్స్ ఆర్ ద బెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఇన్ వెజిటేరియన్స్ అని అయితే చాలా సార్లు అయితే మీకు చెప్పాను. ఆ ప్రోటీన్ సోర్స్ అయితే మీ ఫుడ్ లో ఇంక్లూడ్ చేయండి, మీ డైట్ లో అయితే. అయితే సెకండ్ ప్రోటీన్ సోర్స్ వచ్చేసి ఎగ్స్ అనమాట గైస్. ఎగ్స్ ఆర్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అందులో అయితే 6 గ్రామ్స్ ఆఫ్ ప్యూర్ ప్రోటీన్ అయితే మనకైతే లభిస్తుంది గైస్. డేకి మీరు 4 to 5 ఎగ్స్ అయినా కన్జ్యూమ్ చేయొచ్చు గైస్. అలాగే థర్డ్ ప్రోటీన్ సోర్స్ వచ్చేసి మనకైతే పీనట్స్ అనమాట గైస్, పల్లీలు. ఇవి కానీ మీరు డైలీ ఒక 50 to 70 గ్రామ్స్ అయితే కన్జ్యూమ్ చేయడం చేస్తే డైలీ అయితే మీ మజిల్ గ్రోత్ అనేది బాగుంటుంది. మీ ఎనర్జీ లెవెల్స్ కూడా హైలో ఉంటాయి గైస్. ఎనీ టైం మీరు ఎనర్జీ లెవెల్స్ అనేవి మీకు లోగానే ఉండవు, ఎనీ టైం హైగానే ఉంటాయి గైస్ మీకైతే పీనట్స్ అయితే డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల. ఫోర్త్ ప్రోటీన్ సోర్సెస్ వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్ అనమాట గైస్. డైరీ ప్రోడక్ట్స్ మీకు మిల్క్ రావచ్చు, కర్డ్ రావచ్చు, ఘీ రావచ్చు, అలాగే మీకు బటర్ మిల్క్ సంథింగ్ ఏదైనా కానీ గైస్, పన్నీర్ కావచ్చు గైస్. అలాగే మీకు ఏదైనా కానీ డైరీ ప్రోడక్ట్స్ అయితే ఇంక్లూడ్ చేయండి గైస్ మీ డైట్ లో. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ ప్రోటీన్ సోర్స్ వచ్చేసి చికెన్ అనమాట గైస్. చికెన్ అనేది ఒక లీన్ ప్రోటీన్ సోర్స్ అనమాట గైస్. చికెన్ మనం డైలీ కానీ తినమైనా కానీ, లేదంటే వీక్లీ థ్రైస్ అని 4 times కానీ తినడం అయితే స్టార్ట్ చేస్తే మన మజిల్ యొక్క ఇంప్రూవ్మెంట్ అయితే మనం అయితే గమనించవచ్చు గైస్. అయితే నేను చెప్పిన ఈ 5 ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి కదా గైస్, ఈ వీటిని అయితే డైలీ మీ డైట్ లో అయితే ఇంక్లూడ్ చేయడానికి అయితే పక్కా ట్రై చేయండి. ఈ 5 లో అట్లీస్ట్ మీకు 3 అన్నా ఉండాలి గైస్ మీ డైలీ ఫుడ్ ఇంటేక్ లో. అలా ఉంటే గానీ మీ బాడీ అనేది గ్రోత్ అవుతుంది, లేదంటే గ్రోత్ అవ్వదు గైస్. మీకు అనేది ఆ చేంజెస్ ఫాస్ట్ గా అనేది రావు, చాలా టైం అయితే పడుతుంది మీ బాడీ రికవరీ అవ్వడానికి కానీ, బాడీ బిల్డప్ అవ్వడానికైనా కానీ. అయితే ఈ 5 ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి కదా గైస్, పక్కా అయితే యాడ్ చేసుకోండి. అలాగే మీరు డేలు మొత్తంలో ఇంట్లో పప్పు తింటారు, ఏమన్నా తింటుంటారు కదా గైస్, అవి కూడా ఉంటాయి. దాని నుంచి మీకు కొద్దిగా ప్రోటీన్ వస్తూ ఉంటుంది. ఇలా చూసుకుంటే మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ అవుతా వస్తుంది గైస్. అయితే నా నుంచి మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపించింటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళకండి గైస్. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే బూస్ట్ అనేది కలుగుతుంది గైస్, ఇంకా వీడియోస్ చేయాలని చెప్పి. అయితే ఇంకా ప్లీజ్ గైస్, ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేకి చాలా సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసుకొని షేర్ చేయండి అని చెప్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.